శ్రీ సీతక్క మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేడారంలో 150 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని తెలియజేశారు. వచ్చే ఏడాది జనవరిలో జరగబోయే మహాజాతరపై అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకోవడం జరిగింది. ప్రారంభిస్తూ ఈరోజు సమ్మక్క సారలమ్మ దైవ దర్శనానికి కూడా మరి ఇక్కడ మేడారానికి వచ్చి దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా చిన్నపాటి రివ్యూ మన అధికారులు మరి పూజారులతో కలిపి రివ్యూ సమావేశాన్ని కూడా పెట్టుకున్నాం. రాబోయేటువంటి సమ్మక్క సారలమ్మ జాతరకు ఒక ప్రణాళికాబద్ధంగా దీర్ఘకాలిక లక్ష్యంతో మన సీఎం రేవంత్ రెడ్డి గారు 150 కోట్లను చరిత్రలో మొట్టమొదటిసారి సమ్మక్క సారలమ్మ జాతరకు పర్మనెంట్ స్ట్రక్చర్ ఏర్పాటు చేయాలని, భక్తుల విశ్వాసాలకు పూజార్ల నమ్మకానికి పూజకు అనుగుణంగా మరి కట్టడాలు కానీ ఇతరత్ర డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేయాలని ఈసారి మరి 150 కోట్ల రూపాయలను కేటాయించినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి మరియు అడ్లూరు లక్ష్మణ్ మన ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు, ఎండోమెంట్ మినిస్టర్ గారు, మన జిల్లా వాస్తవ్యురాలు సోదరిమణి మరి సూర్యకక్క కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మేము స్థానికంగా ఉండేటువంటి అధికార యంత్రాంగంతో ఎప్పటికప్పుడు, ఎందుకంటే ఈసారి జాతర కూడా మనకు ముందస్తుగా రావడం జరిగింది. అదే కాకుండా ఒక దిక్కు వర్షాల అది కూడా పెద్ద ఎత్తున ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని వర్క్స్కి ఇప్పటికే టెండర్స్ కాల్ చేయడం జరిగింది. ఇంకా మిగతాయి కూడా టెండర్ కాల్ చేస్తూ టైం లిమిట్ కూడా పెడుతున్నాం. ఇష్టం ఉన్నట్టుగా మేము జాతర రేపనంగా ఇవాళ రోడ్లు లేదా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసి ఇస్తామంటే కుదరదు. కాబట్టి ప్రతి టెండర్ ఏ రోజు వేస్తున్నామో దానికి ఈ పలానా టైంలోపు చేసిస్తేనే ఈ టెండర్లలో పార్టిసిపేట్ చేయాలి. ముఖ్యంగా ఈ ఇక్కడ లోకల్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకు కొంత చిన్న చితక మారుమూల గ్రామాల నుంచి ఎదిగినటువంటి స్మాల్ వర్కర్స్ కూడా, అంటే కాంట్రాక్టర్లు కూడా ఉంటారు. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మాకు పర్మనెంట్గా స్ట్రక్చరు, నాణ్యత ఉండాలి, టైం బాండ్ ఉండాలి, కొంత లోకల్ కూడా కొంత ప్రయారిటీ ఇచ్చే విధంగా మేము అధికారులను ఈసారి కొంత చేస్తూ, ముఖ్యంగా క్వాలిటీ కొన్నేళ్ళు నిలబడే విధంగా క్వాలిటీ మెయింటైన్ అయ్యే విధంగానే మంచి నేమ్ ఉన్నటువంటి కాంట్రాక్టర్లే ఇందులో పాల్గొనాలి. ఎవరు ఇష్టపడతారు మేము ఎట్లా పడితే అట్లా చేస్తాం, మాకు నచ్చిన డేటు, మా బిల్స్ అవి ఇవి అంటే కుదరదు. కాబట్టి టైం బాండ్ ఫస్ట్ పెడుతున్నాం, క్వాలిటీ పెడుతున్నాం, టైం బాండ్ పెడుతున్నాం. ఈ రెండింటిని లోబడే ఎవరైనా ఇక్కడ మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా దీర్ఘకాలికంగా డిస్కస్ చేస్తూ మరి అదేవిధంగా ఇటు ఎండోమెంట్ డిపార్ట్మెంటు, అటు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, మన కొంత ఈ డిజైన్స్ చేసేటువంటి వాళ్ళతో కూడా చుట్టూ ఏం చేయాలి, ఎట్లా కట్టడాలు ఉండాలి, ఇవన్నీ కూడా గద్దెల రూపురేఖలు కొంత ఏంటిది ఎట్లా అనేది కూడా డిస్కషన్ ఉంది. కాబట్టి ప్రతి మీటింగ్లో పూజార్ల ఒపీనియన్ తీసుకొని, కొంతమంది బయటి వాళ్ళు అసలు ఈ జాతికి సంబంధించినటువంటి పూజలు కానీ కార్యక్రమాలు కూడా తెలియకుండా ఏదో మారుతున్నది, ఏదో అయిపోతుంది, ఏది చేసినా పూజార్ల విశ్వాసం, నమ్మకము, వాళ్ళ ఒపీనియన్స్ తోటే చేస్తూ ఉన్నాం. బయట వాళ్లకు ఇక్కడ డెవలప్ అవ్వడం కొంతమందికి నచ్చతలేదు. కాబట్టి రకరకాలుగా దీన్ని ఆపాలని కూడా కుట్రలు చేస్తారు. కుట్రలు మానుకోండి. మరొక 1000 ఏళ్ళు 100 ఏళ్ళు ఇది ఈ చరిత్ర, సమ్మక్క సారలమ్మ చరిత్ర 13వ శతాబ్దం నాటి చరిత్ర. సో దాదాపుగా అప్పటి నుంచి ఇప్పటి వరకు చరిత్ర భద్రంగా ఉంది. మళ్ళీ భవిష్యత్ తరాలకు ఇక్కడ నిర్మించే